వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ యొక్క బ్రెయిన్ని, మీ హృదయంని కంట్రోల్ చేస్తుందా? మీకు తెలియకుండా మీ బ్రెయిన్ని, మీ హృదయంగిని తన అదుపులో ఉంచుకుందా? మీరు ఒకసారి ఈ మాటల్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ బ్రెయిన్ని, మీ హృదయంగిని ప్రభావితం చేస్తుందేమో. అలా చేస్తే ఒక్కొక్కసారి మీరు చాలా నష్టపోతారు. ఎందుకని నేను ఎలా అన్నానంటే, హృదయం బ్రెయిన్ని అనేక ప్రలోభాలకి గురి చేస్తుంది. మన దైనందిన జీవితంలో దాన్ని గమనిస్తే మనకు అర్థమైపోద్ది. ఉదాహరణకి, మీరు ఒక పని ఈరోజు చేయాలని మీరు అనుకున్నారు, చేయాలని మీరు చాలా ప్లాన్ చేసుకున్నారు, దానికి ఏర్పాటు కూడా చేసుకున్నారు, మంచిదే. కానీ హృదయం ఏమంటుందంటే, ఈరోజు ఈ పని చేయకుండా ఉండడానికి ఏదో కారణం వెతుకుతుంది. వెతికి వర్షం ఉంది, లేదా ఎండ ఎక్కువ ఉంది, లేదా చలి ఎక్కువ ఉంది, ఈ మూడిట్లో ఏదో కలిగి ఉంటుంది వాతావరణం. కానీ హృదయం ఏం చెప్తుందంటే, ఈరోజు ఎండ చాలా ఎక్కువగా ఉంది కదా, తీవ్రత, లేదా వర్షం ఎక్కువగా ఉంది కదా, లేదా చలి ఎక్కువగా ఉంది కదా, ఈ పనిని తర్వాత రోజు చేద్దాం, లేదా ఎప్పుడైనా చేద్దామని హృదయం మన మైండ్ని కమెంట్ చేస్తుంది. చేసినప్పుడు మనం ఏమనుకుంటామంటే, మనకు మనమే కన్విన్స్ అయిపోతాం. మనకు మనమే ఏదో కారణం వెతుక్కుని హృదయం కారణం చెప్తుంది. చెప్పినప్పుడు మన మైండ్ దాన్ని ఒక్కొక్కసారి అంగీకరించేస్తుంది. ఈ కారణంతో హృదయం మన బ్రెయిన్కి ఎక్స్ప్రెస్ ఇచ్చేస్తుంది. ఏదో గొప్ప బలమైన చక్కటి సంజేసి చెప్పి మనని ఆ పనిని చేయనివ్వదు. అప్పుడు మనం కూడా ఏమనుకుంటామంటే, సరే తృప్తి పడిపోతాం. తృప్తి పడిపోయి ఆ పనిని వాయిదా వేస్తాం. వాయిదా వేసినప్పుడు ఆ పనిని తర్వాత రోజున చేద్దాం అనుకుంటాం, చేయలేకపోవచ్చు. తర్వాత రోజు చేయొచ్చు కూడా. కానీ ఒక రోజుని ముందు, ఈ రోజు చేయాలన్న పనిని రేపు చేసినప్పుడు ఈ రోజుని మనం కోల్పోయామన్న సంగతిని మనం గ్రహించాలి. ఎందుకంటే ఒక రోజు సమయం మనిషికి చాలా విలువైంది. అంటే ఇక్కడ రోజు అన్నాం, దీన్ని జీవితంగా మనం మాట్లాడుకుంటే చాలా పెద్ద విషయమే. ఎందుకంటే ఒక జీవితంలో ఒక రోజును కోల్పోవడం అంటే, ఒక రోజు జీవితం కోల్పోవడమే కదా. మీకు అర్థమవుతుందా?